ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మా రత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. కావ్య వచ్చేసి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్కే ఒకటి చేస్తుంది కదా, అది ఒక ఎపిసోడ్ ప్రొమో ఒకటి రిలీజ్ అయిందనమాట. ఆ ప్రొమోలో వచ్చేసి దానికి సంబంధించిన జడ్జి అసలు ఒక లెటర్ రాసినట్టు, ఆ లెటర్లో నేను మిమ్మల్ని భరించలేక వెళ్ళిపోతున్నానని చెప్పి రాస్తే ఇంకా దాని గురించి ఒక కామెడీ ఇంకా మామూలుగా ఉండదు, తెలిసిందే కదా. సో అది అట్లా ఉంచితే పక్కన ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇవాళ ఏం చేయాలి అని చెప్పేశారనమాట. సోంపాపిడి సంథింగ్ అవన్నీ చేయమని చెప్పారు, అవి వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ తేజ తెలుసు కదా, కమెడియన్, తను వచ్చాడనమాట. యాక్చువల్గా ఎస్టర్డే 2 days బ్యాక్ కావ్యది బర్త్డే ఉంది కదా, బర్త్డేకి సంబంధించి చేసిన ఆ హంగమా దానికి సంబంధించిన ఫొటోస్ సుష్మా కిరణ్ ఛానల్లో ఉన్నాయి. అవి వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోయినాయి ఇన్స్టాగ్రామ్లో. అంటే తను సడన్గా వెళ్ళి వాళ్ళ హౌస్లోనే తన చేత కేక్ కట్ చేయించడం కానీ, అంటే జీవంత రంగారు సీరియల్లో ఎవరైతే మెయిన్ రోలో వాళ్ళందరూ వెళ్ళి కేక్ కట్ చేయించారనమాట. అదైతే హల్చల్ చేస్తుంది. ఇప్పుడు నిఖిల్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తన ఫినాలి వీక్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పి మనకు తెలుసు కదా, దానిలో ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు ప్లస్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరు కలిసి మన స్టార్ మా పరివార్కి వస్తున్నారన్నమాట. వాళ్ళందరూ చేసే హంగం అయితే అల్టిమేట్. దాని గురించి ఇంకా చెప్పాల్సిన పర్లేదు, ఎందుకంటే దీనిలో నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఉన్నారు. దానిలో వచ్చేసి ఎవరైతే బయటకు వచ్చేసారో ప్రియాంక, ఇంకా రీసెంట్గా వచ్చిన రీతు, ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ చేసిన హంగామా గురించి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఇక్కడ వచ్చేసి ప్రేరణ, నిఖిల్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారన్నమాట. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే యాక్చువల్గా ఒక కొత్త ఛానల్ చోటి చోటి బాతే అని చెప్పి ఒక కొత్త ఛానల్కి ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారు. సో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి అసలు ప్రేరణ ఎట్లా పరిచయం అయిందో చెప్పాడనమాట. ఒక ఛానల్లో ఇద్దరు కలిసి వర్క్ చేశారనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరు చాలా బాగా కొట్టుకునేవాళ్ళు, అంటే ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడేది కాదు. డైరెక్టే చెప్పిందట ప్రేరణ, అంటే నాకు ఇష్టం లేదు, నరాలు నీ మీద కోపం జీర్ణించుకుపోయిందంటే. అప్పుడు నిఖిల్ అన్నట, నీకు కోపం నా మీద ఒకసారి మాత్రం మనం బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం చూడు అని చెప్పి అన్నట. ఇంకా అంతే, తను అన్నాడో లేదు, కొన్ని రోజులైనా ఇద్దరు కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారట. ఇప్పుడు చూపిస్తుంది ఒక రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చేసి మణికొండలో ఉంది. సో ఇదైతే చాలా ఫేమస్ రెస్టారెంట్. నిఖిల్ వచ్చేసి ఈ రెస్టారెంట్లోనే నైట్ పూట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారట. అంటే ఎక్కువ రోటీలైనా, నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా చాలా సూపర్గా ఉంటుందని చెప్పి దీనిలో ఒక యాడ్ లాగా వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ఒక యాడ్ లాగా ఇచ్చారనమాట. నిఖిల్ ప్రేరణకు సంబంధించిన ఆన్సర్స్ అని నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. సో సీ ఆర్ నెక్స్ట్ వీడియో. ఫస్ట్ నా ఛానల్ చూసి పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.